రాజు వెడ్స్ రాంబాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా కథను మొదట్లో పలువురు యువ హీరోలు తిరస్కరించినట్లు దర్శకుడు సాయిలు కంపాటి ఇటీవల వెల్లడించారు. సినిమా సాధించిన విజయంతో సాయిలు ఎంతో ఎమోషనల్ అయ్యారు. మనం తినే మెతుకు మీద మన పేరు రాసి ఉంది అన్నట్లు, ఎవరికి ఏ సినిమా రాసిపెట్టి ఉంటుందో వాళ్లు మాత్రమే చేయగలుగుతారు. రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమా కంటెంట్ సరిగ్గా ఉంటే ప్రేక్షకులు దానిని ఎక్కడికి తీసుకెళ్లిపోతారు అనడానికి బోలెడు సినిమాలు ఉదాహరణలు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపించాయి. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ఈ సినిమాతో సాయిలు కంపాటి దర్శకుడుగా పరిచయమయ్యాడు. చాలామంది ఈ దర్శకుడిని తక్కువ అంచనా వేశారు. లైఫ్లో ఎన్నో రిజెక్షన్స్ చూశాడు అని ఇతని జర్నీ చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా అతను రాజు వెడ్స్ రాంబాయి కథను చాలామంది హీరోలకు చెప్పినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమాను రాసినప్పుడు 2016 ఆ టైంలో రాహుల్ రామకృష్ణకు చెబుదామని అనుకున్నారట. అయితే ఆ టైంలో రాహుల్ రామకృష్ణ కూడా చాలా లేతగా కనిపించేవాడు. అయితే సినాప్సిస్ అవేవీ తెలియకపోయినా కూడా వాళ్ల ఫ్రెండ్ సహాయంతో సినాప్సిస్ రెడీ చేసి రాహుల్ రామకృష్ణకు పంపించారు. కానీ ఎటువంటి రిప్లై రాలేదు. కొన్ని రోజుల తర్వాత అదే కథను హీరో సుమంత్ ప్రభాస్కు చెప్పాడు సాయిలు. ఆ కథ సుమంత్ ప్రభాస్కు విపరీతంగా నచ్చింది. చేద్దామని కూడా అన్నాడు. కానీ కొన్ని కారణాల వలన సుమంత్ ప్రభాస్ ఆ సినిమాను చేయలేదు. పెద్దకాపు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు విరాట్ ఖన్నా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఆ హీరోకి కూడా ఈ కథను చెప్పాడు సాయిలు. అతనికి ఈ కథ ఎక్కలేదు. సుమా కనకల కొడుకు రోషన్ కనకాల కూడా ఈ కథను విన్నారు. ఆయనకు కూడా పూర్తిస్థాయిలో కథ ఎక్కకపోవటం వల్ల రిజెక్ట్ చేశారు. మొత్తానికి చాలా రిజెక్షన్ తర్వాత రాజు వెడ్స్ రాంబాయి సినిమా అలా బయటకు వచ్చింది. కొన్ని సినిమాలు చెప్పినప్పుడు అంత ఆసక్తికరంగా అనిపించవు కానీ స్క్రీన్ మీద ఆ సినిమాలను చూస్తే ఇంత బాగా ఎలా తీశాడు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అందుకే చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చేయాల్సింది అనవసరంగా వదులుకున్నాను అని ఫీల్ అవుతూ కూడా ఉంటారు. పైన ఉదహరించిన నలుగురు హీరోలు ఈ సినిమా విషయంలో ఎలా ఫీలవుతారో తెలియదు కానీ ఒక మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి కేవలం ప్రతి ప్రశంసలు మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. చాలా తక్కువ సందర్భాల్లో ఈ రెండు కలిసి వస్తుంటాయి. అనేక తిరస్కరణల తర్వాత రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఘన విజయం సాధించడం దర్శకుడు సాయిలుకు పెద్ద ఊరటనిచ్చింది. పట్టుదల, కథపై నమ్మకం ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.